తాజాంశం చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. మందసౌర్లో రెండో రోజు కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన ఉధృతమైంది. రైతులు పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 4 రైతులు ప్రాణాలు కోల్పోగా 5 గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కాల్పులకు పాల్పడలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరు కాల్పులకు పాల్పడ్డారన్న దానిపై విచారణకు ఆదేశించినట్టు హోంమంత్రి తెలిపారు. అటు రత్లాం, ఉజ్జయిని సహా మరికొన్ని ప్రాంతాల్లో వదంతులు వ్యాపించకుండా అధికారులు అంతర్జాల సేవలను రద్దు చేశారు. కాల్పులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్కు రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ పిలుపునిచ్చింది. మధ్యప్రదేశ్లో రైతుల ఆందోళన హింసాత్మకంగా మారింది. మందసౌర్లో రెండో రోజు కొనసాగుతున్న అన్నదాతల ఆందోళన ఉధృతమైంది. రైతుల పోలీసుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో 4 రైతులు ప్రాణాలు కోల్పోగా 5 గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కాల్పులకు పాల్పడలేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎవరు కాల్పులకు పాల్పడ్డారన్న దానిపై విచారణకు ఆదేశించినట్టు హోంమంత్రి తెలిపారు. అటు రత్లాం, ఉజ్జయిని సహా మరికొన్ని ప్రాంతాల్లో వదంతులు వ్యాపించకుండా అధికారులు అంతర్జాల సేవలను రద్దు చేశారు. కాల్పులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్కు రాష్ట్రీయ కిసాన్ మజ్దూర్ సంఘ్ పిలుపునిచ్చింది.